అడవినెక్కలం గ్రామం వద్ద ఉన్న మ్యాంగో బే రీక్రియేషన్ సొసైటీపై పోలీసులు దాడి చేశారు. మ్యాంగో బే కల్చరల్ క్లబ్ లో పేకాట ఆడుతున్న 150 మంది పేకాట నాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్నాళ్లుగా క్లబ్ లో పేకాట నిర్వహిస్తున్నారని స్థానికులు తెలిపారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు క్లబ్ పై మెరుపు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న వారిలో రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. ఆగిరిపల్లి మండలంలో మ్యాంగో బే రిక్రియేషన్ సొసైటీకి సంబంధించి ఒక పోలీసు రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున జోత గృహాన్ని నడుపుతున్నారని చెప్పి ఆర్గనైజర్స్ మాకు అందిన ఖచ్చితమైన సమాచారం మీద ఇలా చేయడం జరిగింది. ఇక్కడ మేము చూసి వచ్చిన తర్వాత దగ్గరికి 150 పైసలకు ప్లేయర్స్ వచ్చి ఇక్కడ ఈ జోతం అని ఆడుతున్నారు. అలాగే 120 కార్లు కూడా ఉన్నాయి. ఒక 50 దాకా 2 వీలర్స్ కూడా ఉన్నాయి. ప్రాథమికంగా పరిశీలించిన మీద ఒక బ్యాంకు ఓపెన్ చేస్తే దాంట్లో 14 లక్షల దాకానేమో క్యాష్ కనబడుతుంది. అలాగే రెండో బ్యాంకు దగ్గర ఒక 4 లక్షలు కనబడుతుంది. ఇంకొక 2 బ్యాంకుల గురించి కూడా ఆరా తీస్తున్నాము. అవి ఎక్కడికి వెళ్ళి ఏమిటని చూస్తున్నాము. మొత్తము 4 చోట్ల ఇది జరుగుతుంది. ఈ జరిగిన దీన్ని ఇది ఏంటంటే ఈ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పి ఆర్గనైజర్స్ దీన్ని కొంతమంది ఈ యొక్క ప్లేయర్స్ ని రప్పించడం జరిగింది. వీళ్ళు అవుట్ సైడ్ స్టేట్ నుంచి కూడా కొంతమంది 25% దాకా అవుట్ సైడ్ స్టేట్ నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా రావడం జరిగింది. దాని మీద మాకు ఖచ్చితమైన సమాచారం మీద మేము ఇది వర్కౌట్ చేసాం.